అటు అట్టండి ఫోటో సార్. జోహార్ జాలాది, జోహార్ 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 జాలాది, చూడండి అది మేడం గారు, మేడం మాకేస్తారు కదా. మేడం నెక్స్ట్ ఇచ్చాను ఇంకో ఓకే. నమస్కారం. మా అందరికీ అంటే ముఖ్యంగా అలాంటి సినీ రచయితలకి మార్గదర్శి, మహర్షి, జానపద కళా జగత్తులో రారాజు జాలాది రాజారావు గారు. మేము జాలాదిని గారిని తాత అని పిలిచేవాళ్ళం. నేనే కాదు, మా సీనియర్ రైటర్స్ కూడా జాలాది గారిని తాత అని సంబోధించేవాళ్ళం. ఆయన నాకు చాలా పరిచయం ఉంది. ఆయన చనిపోకన్నా ముందు హైదరాబాదులో మేము అనేకసార్లు కలుసుకున్నాం. ఇవాళ జాలాది గారు లేరు అనుకోవడం కంటే, జాలాది గారు మీరు లేరు కానీ మీ పాట ఉంది. కవులు, కళాకారులు సమాజం కోసం, ప్రజల కోసం ఇచ్చేవాళ్ళు, వాళ్ళు భౌతికంగా మనకు దూరం అయిపోయినా వాళ్ళు మన హృదయాలలో, ప్రజల నాలుకల మీద వాళ్ళు జీవించుంటారు. జనుల నాలుకల పైన కవి నిరసిస్తాడు అని జాషువా గారు చెప్పినట్టు, ఆయన కళ్ళు తెరిస్తే ఉయ్యాల, కళ్ళు మూస్తే మోయాల. ఎంత అద్భుతమైనటువంటి రచన అయింది. అలాంటి పెన్ను నేనైతే ఇంకా సినిమా రంగంలో అంత గొప్ప వాక్యాలని కానీ అది నేను ఊహించుకోలేను. ఆయన సినిమాల్లో దాదాపు ఒక 3000 పాటలు రాసి ఉంటాడు బహుశా. కానీ ప్రతి పాటలోనూ తన యొక్క రక్తాన్ని రంగరించి రాసినాడా, లేదా జీవిత తాత్వికతను ఒక మహర్షిలాగా భవిష్యత్ దర్శనం చేస్తూ మానవుని యొక్క పునాదుల పాతాల్లోంచి చేదుకుని ఆ జీవన తత్వ సారాంశాన్ని చేరుకొని తన పెన్నులో సిరాగా మార్చుకొని రాశాడా, ప్రపంచంలో ఉన్నటువంటి తాత్వికతని, మానవ జీవన తాత్వికతని గుండెలో ఇంకింపజేసుకుని దాన్ని ఇంకులాగా మార్చుకుని రాసిన అతి తక్కువ మంది కవులల్లో జాలాది గారు ఒకరు. ఆయనను జానపద పాటలు రాసిన ఆయన పుణ్యభూమి నాదేశం లాంటి అద్భుతమైనటువంటి సంస్కృత పద సంబంధ సమాస భూయిష్టంగా కూడా రాయగలడు ఆయన. అందుకనే నేనేమనుకుంటానంటే జాలాది గారిని, ఆయన సినిమా జగత్తులో, సాహిత్య జగత్తులో ఒక మరో వేమన జాలాది గారు. ఆధునిక వేమన ఎవరు అంటే జాలాది గారు అని చెప్పేంత సాధికారికంగా తన యొక్క అక్షరాల్ని మనకు మానవాళికి అందించిపోయినటువంటి మహానుభావుడు. ఆయన అవార్డు అందుకోవడం అనేది ఒక గొప్ప యోగంగా, గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను. నాతో పాటు ప్రజా వాగ్గేయకారుడు, ప్రకృతి కవి, మహాకవి గోరటి వెంకన్న గారితో పాటు నేను అందుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. మేమిద్దరం ఆయన అవార్డ్స్ అందుకుంటున్నాం. ఆయన కనుచూపు దారిలో, ఆయన పెనుచూపు దారిలో, వెలుగుదారులలో నేను నడిచే ప్రయత్నం చేస్తాను. అద్భుతమైన ఈ అవార్డు నాకు ఇస్తున్నటువంటి వాళ్ళ అమ్మాయి జాలాది విజయ, వాళ్ళ అబ్బాయి శ్రీనివాసరావు గారు, లేదా జాలాది అవార్డ్స్ యొక్క నిర్వహణ కమిటీ, జ్యూరీ కమిటీకి నేను మీ అందరి ముందు వినమ్రంగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విశాఖ నాకు చాలా ఇష్టం.
ఎందుకంటే ఇక్కడ గౌతమ్ ఇక్కడ గీతం యూనివర్సిటీ వాళ్ళు నాకు డాక్టరేట్ ఇచ్చినారు నాకు. కాబట్టి ఈ విశాఖ అంటే నాకు చాలా గౌరవం, పవిత్ర భావం. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జాలాది గారి 86 జయంతి సందర్భంగా ఇక్కడ నేను కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇవి నా మూవీస్లో చాలా అన్ని మూవీస్కి మంచి మంచి సాంగ్స్ రాశారు. అది అద్భుతమైన సాంగ్స్ రాశారు. ఎర్రమందారంలో యాలో యాలో ఉయ్యాల 7 జన్మలు మొయ్యాల ఆ సాంగ్ అసలు ఎక్సలెంట్ అండి. ఇప్పుడు తలుచుకున్నా కూడా అసలు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇట్స్ వండర్ఫుల్ సాంగ్. ఇంకా మౌన పోరాటం, జడ్జ్మెంట్, అలా నా కెరీర్లో అన్ని చాలా సాంగ్స్ రాశారు. ఈరోజు నాకు ఇక్కడ ఈ ఉత్సవంలో అట్లీస్ట్ ఈయన స్మరించుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను ఇక్కడ వైజాగ్ రావడం జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ అండి. ఇక్కడ వచ్చిన కళాకారులకి అందరికీ, తర్వాత సత్కరిస్తున్న అశోక్ తేజ గారికి అండ్ వెంకన్న గారికి అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. విజయ్ గారు వాళ్ళ ఫాదర్ ఇది మర్చిపోకుండా ఇలా సేవా కార్యక్రమం చేస్తున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ అండి. ఇట్స్ గుడ్ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మన దక్షిణ భారతదేశంలో మనకి ఉన్న గొప్ప కవుల్లో జాలాది గారు ప్రప్రథమంగా ఉంటారు. ఆయన 86వ జయంతిని పురస్కరించుకుని ఇలా కుటుంబ సభ్యులందరూ కళాకారులందరినీ పిలిచి ఆత్మీయ సత్కారం చేయడం అనేది చాలా ఆనందంగా ఉందండి. మేమందరం ప్రత్యేకంగా దీనికోసం విశాఖపట్నం వచ్చాం. ఏ మాట కామాట విశాఖపట్నం అనగానే కళాకారులకు ఒక ప్రత్యేక గౌరవం ఇస్తుంటారు ఎప్పుడు మన విశాఖపట్నం వాసులు. సో అలా ఇప్పుడు జాలాది గారి జయంతిని పురస్కరించుకుని అందరినీ సత్కరించడం, అలాగే ఆయన కుటుంబం మొత్తం ఆయన పేరు మీద ఆయన గుర్తు చేసుకుంటూ ఓల్డేజ్ హోమ్కి, చిన్న అనాథ పిల్లలకి, వీళ్ళందరికీ ఇలాగా వాళ్ళకి అవసరమైన వస్తువులు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయాన్ని. దీన్ని ఇలాగే వాళ్ళు ముందుకు తీసుకెళ్తూ కళాకారులను ఇలాగే మమ్మల్ని అందరినీ గౌరవిస్తూ మీరందరూ వారిని వారి కుటుంబ సభ్యుల్ని ఆదరించాలని, ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.